జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది. హే గైస్, అరకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాము. హైదరాబాద్ టు అరకు ఉందాము అని చెప్పి. బట్ మనకి అరకులో స్టే చేయడానికి పెద్ద ఆప్షన్స్ ఎక్కువ లేదు. సో వైజాగ్లో స్టే చేసి వైజాగ్ అండ్ అరకు రెండు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని చెప్పి దెన్ హైదరాబాద్ టు వైజాగ్ వచ్చేసాము. అండ్ మనకి రోడ్వే వచ్చేసి హైదరాబాద్ టు వైజాగ్కి ఒక 12 hours అట్లా పట్టింది. అండ్ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే అరకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకున్నాము. బట్ రెయిన్ అట్లా పడేసరికి ఇంకా ఇవాళ వద్దు. దెన్ మేము రీచ్ అయిన తర్వాత వైజాగ్లో కొన్ని బీచెస్ అండ్ రెస్టారెంట్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసేసి దెన్ ఫైనలీ టుడే వి స్టార్టెడ్ టు అరకు. అరౌండ్ మార్నింగ్ 10 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి 1 o'clock అయిపోతుంది. అండ్ 3 things కవర్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఈజ్ అరకు వ్యాలీ అండ్ బుర్రా అండ్ ఇంకోటి కాఫీ ప్లాంటేషన్స్ అనుకుంటున్నా. ఈవినింగ్ రిటర్న్ అయ్యేసరికి తొందరగా రిటర్న్ అయిపోతే బెటర్. కాస్త ఘాట్ రోడ్ అట్లా ఉంటుంది కదా, సో చీకటి పడేలోపు రిటర్న్ అయిపోదామని ప్లాన్ ఉంది. లెట్స్ సీ హౌ దిస్ గోనా వర్క్ అండ్ చూద్దాం ఏమేమి కవర్ చేస్తున్నాము. సో లుక్ ఎట్ దిస్ వ్యూ, దిస్ ఇస్ సో పిక్చర్ పర్ఫెక్ట్. అని వెళ్తున్న దారిలో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ స్పాట్స్ కనిపిస్తుంది. సో ఫైనలీ మనం ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయినాం. బట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఫోన్లో సిగ్నలే లేవు. ఐ గెస్ ఈ అరకు మొత్తం సిగ్నల్ లేగానే ఉంటుంది. అయ్యో, ఐ మీన్ సిగ్నల్ లేకుండానే నడుస్తుందేమో ఇదంతా. మనకి ఇట్లా పోయేదారిలోనే కాఫీ ట్రైల్ వచ్చేసింది. సో ఇది ట్రై చేసేద్దాం. వుడెన్ బ్రిడ్జ్, ఇవి ప్రైస్ డీటెయిలింగ్స్. వుడెన్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన వెంటనే గ్రీనరీతో పాటు కాఫీ అరోమా వస్తుంది మీకు. వావ్, స్మెల్తో అదిరిపోయింది. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ప్యాకేజెస్ ఉన్నాయి. ఇంకేం ప్రీ వెడ్డింగ్ షూట్స్ వచ్చేసి అట్లా చేసేసుకోవచ్చు. బట్ ఈ వుడ్ మీద నడుస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఏమో అక్కడ అటు ఇటు అయిపోతుందేమో అని. బట్ ఇంతమంది తొక్కుతూ ఉంటే మనకేమవుతుంది? సో చిల్ అయ్యి రిలాక్స్ అయిపోవాలి. ఈ పెద్ద పెద్ద ఆకులు చూస్తుంటే తమలపాకుల్లో లేవు. ఈ గొంతులు ఎందుకు తవ్వారు? చెట్లు వేయడానికా లేకపోతే చెట్లని తీసారో అసలు అర్థం కాలేదు. బట్ ఇవన్నీ కవర్ చేసేసి మీకు ఇంకోటి చూపిస్తా అనమాట. ఇక్కడ మనకి కాఫీ బీట్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ దీన్ని కాఫీ చెర్రీస్ అని అంటారు. బట్ బై ద వే ఇక్కడ కొందరు హీల్స్ కూడా వేసుకొచ్చారు. బట్ ఈ ఘాట్ ఉంటుంది రోడ్ అంతా, ఐ మీన్ వే అంతా. సో బెటర్ మనం షూస్ వేసుకొస్తే ఈ ట్రిప్ అంతా మంచిగా అయిపోతుంది. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది మొత్తం ఇట్స్ కైండ్ ట్రెక్ టైపే ఉంటుంది. కనిపిస్తుంది కదా ఇదంతా ఎట్లున్నాయో. సో ఈ గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, సో దీన్ని వచ్చేసి మనం కాఫీ చెర్రీస్ అని అంటారన్నమాట. ఇట్స్ ఫ్రూట్ అనమాట. సో మీకు ఒక కాఫీ గురించి చిన్న స్టోరీ చెప్పనా? నాకు తెలిసిన స్టోరీ చెప్తా. గ్రీన్ కాస్త ఇట్లా రెడ్గా అయిపోతుంది. అండ్ దెన్ ఈ రెడ్ని వచ్చేసి ఫార్మర్స్ ఇట్లా పిక్ చేసేసి హార్వెస్టింగ్ చేసి దీన్ని ఎండబెడితే మనకి 3 to 4 weeksలో ఇట్లా అయిపోతుంది. 3 stagesలో ఉంటుంది: రోస్ట్, మీడియం రోస్ట్, డార్క్ రోస్ట్. ఓకే, దెన్ మన కాఫీ. సో కాఫీ ప్లాంటేషన్స్ కవర్ చేసేసాం కదా. అండ్ వుడెన్ బ్రిడ్జ్ ప్లాన్లో లేదు. బట్ ఐ డోంట్ నో, లైక్ వుడెన్ బ్రిడ్జ్తో పాటు కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది అనుకోలేదు. ఓకే, సో రెండు కవర్ అయిపోయినాయి. గుడ్ టు గో. ఇక్కడ బ్యాంబూ చికెన్స్ చాలా ఫేమస్ అని విన్నా. లెట్స్ ట్రై చూద్దాం. एक दे दीजिए. सो ये पूरा इसी में ही बनता है ना? इसी में बम्बू चिकन है मैडम. 250 अच्छा. ग्राम आएगा, आधा किलो आएगा. ओके छोटा बम्बू 250 ग्राम, आधा किलो बड़ा बम्बू. ఓకే. అప్పుడే కాల్చాడు. సో వేడిగానే తినేస్తే నోరే కాలేదు. వామ్మో. ఓహ్. ఈ స్పైసెస్ అవన్నీ అమ్ముతున్నారు. లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళే చేస్తారంట. బట్ ప్రైజెస్ అడిగి చూసా, గట్టిగానే బిల్లేస్తున్నారు. చాలా చల్లగా ఉంది. లైక్ లోపల వాక్ చేస్తుంటే కూడా బ్రిడ్జ్ దగ్గర. సో వీఆర్ బ్యాక్ ఇన్ ద కార్. దారిలో ఇలాంటి పువ్వులు అయితే మస్తు కనిపిస్తాయి. బట్ చాలా డెలికేట్ ఉన్నాయి, ఇరిగిపోతున్నాయి ఇట్లా అంటే. దిస్ ఇస్ సచ్ అ స్టన్నింగ్ గ్రీనరీ, నేచర్తో పాటు ఫైనెస్ట్ అండ్ ఫర్గెటబుల్ వ్యూస్ ఇవన్నీ. స్టే కూడా ఉంది. ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ టైం వస్తే కనుక స్టే ట్రై చేయాలి. జూలై మంత్లో ట్రిప్ వేస్తే మేబీ అందుకే ఇంత గ్రీనరీ ఉందా, లేకపోతే ఎప్పుడు ఇంత గ్రీనరీ ఉంటుందా? అరకు వచ్చేసినాం కదా, ఇక్కడంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం లోపల ఏమున్నాయో. కాదు, లోపల ఏమున్నాయో
చూసేద్దాం. సో ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే కాఫీ మ్యూజియం కనిపిస్తుంది. ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా కాఫీ గురించి? ఈ మ్యూజియంలో అసలు ఏముంది అనేది చూపించే కంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక చిన్న షార్ట్ స్టోరీ ఫామ్లో చెప్తా అసలు ఏందో అనేది. ఈ అరకు కాఫీ మ్యూజియం ఎస్టాబ్లిష్డ్ అయింది 2006లో టు షోకేస్ ద హిస్టరీ కాఫీ ద జర్నీ ఫ్రమ్ బీన్ టు అ కప్ కదా. కాఫీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు అరకు ఇన్ 1898లో బై అ బ్రిటిష్ ఆఫీసర్. ఓకే, సో ఇది చూసుకుంటే అసలు మన ఇండియాలో కాఫీ అనేది లేకుండే, బ్రిటిష్ వాళ్ళ వల్లనే మనకి కాఫీ అనేది వచ్చింది కదా. సిన్స్ దెన్ ఫార్మర్స్ హ్యాస్ బీన్ కల్టివేటింగ్ ద ఫేమస్ అరకు అరేబికా కాఫీ. ఈ స్కల్ప్టింగ్ అవన్నీ ఎంత క్యూట్గా షో చేశారు. ఇట్స్ రియలీ ప్రిటీ. ఈ మ్యూజియంలో ఎవ్రీథింగ్ గాట్ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. హౌ బ్యూటిఫుల్లీ లైక్ కాఫీ కల్టివేటింగ్, ప్రాసెసింగ్, రోస్టింగ్ అండ్ ఆల్. సో ఇది స్టోరీ చిన్నగా చెప్పా, బట్ నాకు తెలిసిందే చెప్పా. ఇంకేమైనా ఉంటే చూద్దాం. సో పైకి వచ్చిన తర్వాత మనకు కొంచెం ఆకలేసింది, అట్లా ఏదైనా తినేసి రెస్ట్ తీసుకొని కొంచెం ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి చిన్నగా షాపింగ్ చేసేసుకొని, ఇందాక మనం కింద ఒక లైక్ రోస్టింగ్ చికెన్ తిన్నాం కదా, మళ్ళీ అదే స్టాల్కి వెళ్ళి తిందామని ఫిక్స్ అయిపోయాయి. ఎందుకంటే మళ్ళీ ఆ ఫుడ్ టేస్టింగ్లో నో రిస్క్. అక్కడ ట్రై చేసిన బాగుంది కాబట్టి మళ్ళీ అదే స్టాల్కి వెళ్ళి తినేయాలి. అండ్ కిందకి వెళ్ళేటప్పుడు లైక్ ఆల్రెడీ ఇక్కడ తినేస్తే మళ్ళీ కిందకి వెళ్ళి తినలేను కదా. అండ్ దట్టు మళ్ళీ తిప్పులు ఇదంతా ఉండేసరికి మనకి తిప్పేస్తుంది. కిందకి వెళ్ళిన తర్వాతే అవి తిందాం. అండ్ ఆ బ్యాంబూ చికెన్ ట్రై చేయలేదు, చూద్దాం కిందకి వెళ్ళాక. ఆ రోస్టింగ్ చికెన్ అయితే చాలా బాగుంది. దట్టు ప్రైస్ కూడా వర్తే. 30 రూపీస్కి ఒక స్టిక్ వస్తుంది. సో మేబీ ఒక 3 or 4 స్టిక్స్ తీసేసుకొని అట్లా తినేసి హ్యాపీగా కిందకి దిగవచ్చు. బట్ బుర్రా కవర్ చేయగలమో లేదో అర్థం అవ్వట్లే. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, బయట ఏమో కాస్త మబ్బు అనిపిస్తుంది. మేబీ వర్షం కూడా పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ పాప ఎంత క్యూట్గా వచ్చి హాయ్ చెప్తుంది. దగ్గరికి వెళ్ళి నేను హాయ్ చెప్తే హాయ్ కూడా చెప్పలేదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేది ఇస్తుంటే కూడా వెళ్ళిపోతుంది. బట్ షీస్ క్యూట్. బాయ్, టాటా. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బట్ ద వే ఐ లవ్ డార్క్ చాక్లెట్. ఏమో ఆ చాక్లెట్లో ఆ చేదుగా నాకు ఫుల్ ఆన్ దట్ స్వీట్ ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటే నచ్చదు, కొంచెం చేదుగా ఉంటే నచ్చుతుంది. ఓ బై ద వే మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తా. ఈ మ్యూజియం చూసినాం కదా మనము. సో అరకు కాఫీ వచ్చేసి ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అయింది ఫర్ ఇట్స్ హై క్వాలిటీ అరేబికా బీన్స్ గ్రోన్ బై అ ఫార్మర్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్. ఆర్గానిక్గా ఫార్మింగ్ మెథడ్లో వచ్చేసి అనమాట. అందుకని ఇది చాలా ఫేమస్. సో ఇక్కడికి వస్తే ఈ కాఫీ అనేది మస్ట్ ట్రై చేయాలి. సో లోపలంతా కవర్ అయిపోయింది. బయట వస్తే మనకి ఈ కైండ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. లుక్ ఎట్ దీస్ ఆల్ pretty stalls and the beautiful leaf flowers and everything. This is like perfect season to visit అరకు. అనుకున్నా మేబీ వర్షం పడితే ఇదంతా బాగోదేమో అని చెప్పి, బట్ వర్షంలోనే చాలా అందం ఉంది. బట్ సీజన్ వైజ్గా చూసుకొనే వచ్చాను. కాస్త ఏం లేదు కాబట్టి ఇంకా బాగుంది, అన్ని కవర్ చేసేసి. సో లెట్స్ గో. యా, దట్స్ ఇట్. మనం కిందకి వెళ్ళేసరికి అరౌండ్ 3:34 minutes అట్లా ఉంది. 3 hours 34 minutes. లెట్స్ గో, లెట్స్ సీ. అండ్ పర్ఫెక్ట్గా అన్ని కవర్ అయిపోయింది, బుర్రా ఒకటి అవ్వలేదు. అండ్ మనం కిందకి దిగేసరికి చాలా టైం అయిపోతుంది కదా. సో ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే మేబీ కవర్ అయిపోయేది, బట్ పర్ఫెక్ట్లీ కవర్డ్. సో ఫైనలీ అరకు వ్యాలీ రోడ్ ట్రిప్ కంప్లీట్ చేసాము, సేఫ్గా కంప్లీట్ చేసాము. మేము అనుకున్నట్టు ఈవినింగే రిటర్న్ అయిపోయాము. 5:15 అట్లా అయిపోయింది మేము దిగేసరికి. బట్ థింగ్ ఏంటంటే బుర్రా కవర్ చేయలేకపోయినాము, బికాజ్ వీ స్టార్టెడ్ అరౌండ్ 10 అట్లా. వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. దట్ వుడెన్ బ్రిడ్జ్ అండ్ వ్యాలీ కవర్ చేసినాం. థింగ్ ఏంటంటే ప్లీజ్ ట్రై టు వేర్ షూస్ ఆర్ క్రాక్స్, ఎందుకంటే వుడెన్ బ్రిడ్జ్ కాడ అండ్ బుర్రా కేవ్ అదంతా ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రెక్ టైప్ ఉంటుంది అనమాట అరకు వ్యాలీ అదంతా. సో ప్లీజ్ గర్ల్స్ డోంట్ వేర్ హీల్స్, మీ ట్రిప్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. ట్రై టు
వేర్ క్రాక్స్ ఆర్ షూస్ బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అదంతా ఘాట్ రోడ్డు ఉండేసరికి కొంచెం తిప్పినట్టు ఉంటుంది, వామిట్ ఆ డిజినెస్ వస్తుంది. బెటర్ టు క్యారీ మెడిసిన్ ఆర్ ఏదైనా లైట్గా తినేసి స్టార్ట్ అయిపోండి. ట్రై టు స్టార్ట్ ఎర్లీ, లైక్ 6కి లేదా 7కి స్టార్ట్ అయినారని అంటే. అండ్ ఒక ఇద్దరు డ్రైవింగ్కి ఉంటే అన్నీ కవర్ చేయొచ్చు, ఎందుకంటే వైజాగ్ టు అరకు ఆల్మోస్ట్ 3.3 hours అట్లా ఉంటుంది. అండ్ అదంతా ఆపి దిగి అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసరికి మీకు అప్రాక్స్ ఒక 5-6 hours అయిపోతుంది అక్కడనే. అండ్ మళ్ళీ పొద్దునే స్టార్ట్ అయ్యి రిటర్న్ అయ్యేసరికి నైట్. సో ఒక్కరు డ్రైవింగ్ అంటే కష్టం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఫుడ్ కాకుండా దిగేటప్పుడు తినండి. బెస్ట్ సజెషన్ ఏంటంటే అక్కడ మీకు బ్యాంబూ చికెన్ అండ్ కాలబెట్టిన చికెన్ 2 ఉన్నాయి, లైక్ మస్ట్ ట్రై. దిగినప్పుడు ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కేటప్పుడు ఆబ్వియస్లీ మీకు వామిట్ అట్లా ఫీల్ వచ్చేస్తుంది. అండ్ దట్ గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ వీ ప్లాన్డ్ జూలైలో అట్లా. సో చాలా గ్రీనరీ ఉండే, ఐ గెస్ బికాజ్ ఆఫ్ రైనీ సీజన్ అట్లా గ్రీనరీ ఉంది అనుకుంటున్నా. మోస్ట్లీ అన్ని సీజన్లో అలా ఉంటుంది అని అనుకుంటున్నా, ఐ డోంట్ నో. ఐ హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ అండ్ దట్స్ ఇట్. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సింది? దట్స్ ఇట్. ఎన్నిసార్లు అంట దట్స్ ఇట్ అయిపోయింది. నిదానమే ప్రధానం. And I'll see you in my next one.